జూనియర్ ఎన్టీఆర్ గారు దీని మీద రెస్పాండ్ అయ్యాడని చెప్పి సంతోషపడాలా లేదా తారకన్నని ఆ జానర్ లో మళ్ళీ చూడమని చెప్పి బాధపడాలా అర్థం అవ్వట్లే. మన జూనియర్ ఎన్టీఆర్ గారు, రుతిక్ రోషన్ గారు ఇద్దరు కలిసి పార్ట్ 2 వచ్చేసి మనం 2025 అయితే చూసాము. ఆ మూవీ తర్వాత స్పై యూనివర్స్ ఏదైతే యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఒక యూనివర్స్ గా వాళ్ళు మూవీస్ తీసుకుంటూ వస్తున్నారో, దాంట్లో రిలీజ్ అయిన 6th మూవీగా రిలీజ్ అయిన మన వార్ 2 మూవీ అనుకున్నంత విధంగా అయితే సక్సెస్ అయితే కాలేదు. బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా ఎక్స్పెక్టేషన్స్ తో అయితే వచ్చింది. బట్ ఇప్పుడు అదే యశ్ రాజ్ ఫిలిమ్స్ యూనివర్స్ లో ఇంకో కొత్త మూవీ అయితే రిలీజ్ కి రెడీ అయితే అయ్యింది. ఈ మూవీ వచ్చేసి ఆల్ఫా. మన ఆలియా భట్ వచ్చేసి అయితే ఈ మూవీకి లీడ్ పేరుగా అయితే నటిస్తుంది. సో ఇది ఒక మొత్తం లేడీ ఓరియంటెడ్ మూవీ అని అయితే చెప్పొచ్చు. పై జానర్ లో అయితే ఒక డిఫరెంట్ అప్రోచ్ లో అయితే వస్తున్నారు. టీజర్ అయితే వదిలేరు, టీజర్ చూడడం జరిగింది. టీజర్ ఎలా ఉందని నా ఒపీనియన్ కి వస్తే మాత్రం చాలా బాగుంది టీజర్. అది ఏదైతే వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది చాలా బాగా మనకైతే చూపించారు. ఫిరోషియస్ రోల్ లో ఏదైతే మన ఆలియా భట్ గారు ఉన్నారో, తన లుక్ గానీ తన పర్ఫార్మెన్స్ గానీ చాలా అంటే చాలా బాగుంది. బాబీ డోల్ కూడా తన పాత్ర తగ్గంత పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు ఆ టీజర్ లా, చాలా బాగుంది. బట్ ఆ మూవీని దురంధర్ తో కంపేర్ చేసి అప్పుడు దాని మీద ట్రోల్స్ అయితే పడుతూనే ఉన్నాయి. అసలు దురంధర్ మూవీ తర్వాత ఇంకే స్పైన జానర్ లో మీ మూవీ చూడాలనుకోవట్లేదు, ఆ మూవీకి రీచ్ అవ్వదు ఇంకే మూవీ అని చెప్పి అంటున్నారు. ఎస్ 100% నిజమే. స్పై జానర్ లో ఇంక ఏ మూవీ వచ్చినా కూడా దురంధర్ దగ్గర కూడా వెళ్ళవు. ఎందుకంటే చాలా రూటెడ్ గా ఆదిత్య తార్ గారు చాలా రూటెడ్ గా తీశారు ఆ మూవీని, దురంధర్ మూవీని. ఎంత రూటెడ్ గా అంటే మాత్రం రియల్ ఈవెంట్ ని పక్క డీటెయిలింగ్ తో దిగాడు తను. సో అంత డీటెయిలింగ్ తో అంత రియాలిటీగా ఈవెంట్స్ తీసుకుని వచ్చిన మూవీ తర్వాత ఇంకొక స్పై జానర్ మూవీ మనం తీస్తున్నాం అంటే జనాలు సరిగ్గా ఎక్కదు కూడా. అంతకు మించి ఈ స్పై యూనివర్స్ లో యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు పాకిస్తాన్ కి ఫేవర్ గా మూవీస్ ఉంటాయని చెప్పి అది ఒక గోల్ ఉంది బాలీవుడ్ లో. ఇప్పుడు మొత్తానికి వచ్చేసి అయితే గ్లిమ్స్ అయితే వదిలేరు, టీజర్ అయితే వదిలేరు. దానికి రియాక్ట్ అవుతూ మన జూనియర్ ఎన్టీఆర్ గారు పోస్ట్ అయితే వేయడం జరిగింది. పోస్ట్ అంటే స్టోరీ పెట్టాడు ఇన్స్టాగ్రామ్ లో ఆలియా భట్ ని పొగుడుతూ. ఆల్ఫా టీజర్ ఈస్ జస్ట్ వావ్ అలియా, యు ఆర్ అబ్సల్యూట్లీ టెర్రఫిక్ అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే పోస్ట్ అయితే వేశాడు. అండ్ బెస్ట్ విషెస్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఆల్ఫా టీమ్. అన్ని బాగుంటే తారకన్న ఎల్ఫా టీమ్ లో ఈ ఆల్ఫా టీమ్ లో వచ్చేసి ఒక చిన్న కేమో రైల్ అయితే ఉండేది. మరి ఇప్పుడు తారకన్న చేస్తాడో చేయడో క్లారిటీ అయితే లేదు. ఒకవేళ వార్ 2 సక్సెస్ అయి ఉంటే డెఫినెట్ గా చిన్న కేమో అయితే ఇచ్చేవాడు దీన్ని. బట్ ఇప్పుడు తారకన్న ఇంకా యశ్ రాజ్ ఫిలిమ్స్ లో ఇన్వాల్వ్ అవుతాడో లేదా కూడా తెలియదు. తారకన్న స్టోరీ పెట్టాడంటే ఇంకా స్టిల్ వాళ్ళతో ఇంకా మంచి అనుబంధమే ఉంది. ఎందుకంటే చాలా లాభాలు తీసుకొచ్చాడు వార్ 2 మూవీతో. మనకు అది కనిపిస్తుంది సక్సెస్ కాలేదని, కానీ ఆ మూవీ వల్ల యశ్ రాజ్ ఫిలిమ్స్ చాలా లాభాలు అయితే వచ్చాయి. దాదాపు 150 కోట్ల వరకు వెనకేసుకున్నారు ఆ మూవీ ద్వారా, జస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండడం వల్ల. సో మూవీకి ఏం తక్కువ అయితే కలెక్షన్స్ అయితే తక్కువ కలెక్షన్స్ వచ్చాయి. దాదాపు 380 కోట్లు వచ్చాయి. మూవీ పెట్టిన బడ్జెట్ 300 కోట్లు. దానికి ఓటీటీతో 155 కోట్లు వచ్చాయి. జస్ట్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండడం వల్ల 155 కోట్లకి నెట్ఫ్లిక్స్ వాడు కొన్నాడు. దాని తర్వాత రుతిక్ రోషన్ కూడా ఉన్నాడు కాబట్టి రోషన్ కూడా ఉన్నాడు, కానీ రుతిక్ రోషన్ ప్రీవియస్ మూవీ 70-80 కోట్లు పెట్టి కొనలేదు నెట్ఫ్లిక్స్ వాడు. అర్థమైంది, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి 155 కోట్లు పెట్టి కొన్నాడు ఆ మూవీని నెట్ఫ్లిక్స్ వాడు. దాని తర్వాత సాటిలైట్ రేట్స్ మా టీవీలో వేసారు, సన్ టీవీలో అన్ని ఛానల్ ఇంచుమించుగా దాదాపు 150 కోట్ల వరకు లాభాలు అయితే వచ్చాయి. అండ్ థియేట్రికల్ కూడా మూవీ మన 350-80 కోట్లు కలెక్ట్ చేసింది. ఎటు చూసినా యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళే సేఫే. ఇటు మన తెలుగు డిస్ట్రిబ్యూటర్ వంశీ కూడా సేఫే. ఎందుకంటే తనకి రావాల్సిన ఏదైతే జిఎస్టీతో పెట్టి దాదాపు 62 కోట్లు పెట్టి కొన్నాడు, దాదాపు 40-45 కోట్ల వరకు కలెక్ట్ చేసింది షేర్. మిగతా 15 కోట్లు రిటర్న్ అయితే వాళ్ళు ఇచ్చేసారు. తెలుగులో ఎక్కడ కూడా వాటుకు లాస్ అనేది లేదు. అందరు కూడా మంచి ప్రాఫిట్ లో ఉన్నారు. అంటే ఎవరు కూడా లాస్ లేకుండా చూసుకుంది ఈ మూవీ టీం. ఈ విషయంలో మెచ్చుకోవాలని చెప్పి ఎంతమంది ఒక స్టార్ పెద్ద బిగ్గెస్ట్ హ్యాండిల్ అట్లాగా చూసుకుంటారు చెప్పండి. ఇది బేసిక్ గా తారకన్న అయితే ఇంకా స్టిల్ ఈ యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్ళతో మంచి కాంటాక్ట్ అయితే ఉన్నాడని అయితే తెలుస్తుంది. మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.